మీరా రాజ్. తను చాలా యాడ్స్ చేసింది. యాడ్స్ తర్వాత సన్ ఆఫ్ మూవీలో హీరోయిన్ కూడా చేసింది. తను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. తన గురించి, తన చైల్డ్హుడ్ గురించి, తన మెమరీస్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలా ఉంది అవన్నీ తెలుసుకుందాం. సో మీరా ఇస్ విత్ us. So let's welcome her. Hello. Hi. How are you? I'm so good. How are you? Yeah, good. So మీరా ఎలా ఉంది హైదరాబాద్? Super ఉంది. I think I'm loving the city so much now. సో రాగానే మీరు తెలుగు నేర్చుకున్నారా? అవును, నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు కూడా 100% కాన్ఫిడెన్స్ లేదు, అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనేది కొంచెం ఆలోచిస్తూ మాట్లాడుతున్నా, కానీ ఐమ్ ట్రైంగ్. అంటే చైల్డ్హుడ్ నుంచి పేరెంట్స్లో ఎవరైనా తెలుగు మాట్లాడేవారా? అస్సలు లేదు, అసలు సంబంధమే లేదు అసలు. ఈవెన్ ఇఫ్ ఐ గో ఇన్ ముంబై అండ్ ఐ టాక్ టు పీపుల్ ఇన్ మై హిందీ స్లాంగ్ ఆల్సో, అప్పుడు నువ్వు తెలుగు అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు ఏంటి అంటారు. ఓ వావ్, నిజంగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత చాలామంది యాక్ట్రెసెస్ నాకు తెలుగు రాదు, ఎస్పెషలీ ఫస్ట్ మూవీలో, కానీ మీరు రాగానే తెలుగు నేర్చుకున్నారు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. సో స్వీట్. అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అన్ యాక్టర్ టు నో ద లాంగ్వేజ్ కదా. కమ్యూనికేషన్ ఉంటే మనం ఎంత అయినా మాట్లాడచ్చు. యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ కాన్వర్జేషన్ అన్నమాట. ఆల్సో పీపుల్ కూడా, అంటే హూఎవర్ ఐఎమ్ మీటింగ్ దే ఆర్ వెరీ ఎంకరేజింగ్. సో హెల్ప్ అవుతుంది నాకు చాలా. వెరీ నైస్. సో ఎలా అయింది? ఎందుకంటే మీరు యాడ్స్ చేసేవారు, ఎంట్రీ ఎలా అయింది తెలుగు ఇండస్ట్రీలో? అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. అసలు యాక్టర్ అవ్వాలని పుట్టి పెరిగింది ఎక్కడ? బాంబే. యాక్చువల్లీ జనరలీ ఐ బోర్న్ ఇన్ ఢిల్లీ, బాటప్ ఇన్ ముంబై. చాలా మిక్స్చర్స్ ఉన్నాయి. సో తర్వాత తెలుగు. ఇప్పుడు మరాఠీ నాకు రాదు, దో ఐ లివ్డ్ ఇన్ ముంబై ఫర్ లైక్ 10 years 15 years నౌ. అయినా కూడా మరాఠీ రాలేదు. తెలుగులో వచ్చగానే తెలుగు కొంచెం వచ్చింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నథింగ్ అండి. ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ టు బీ హియర్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. మీ అందరి సపోర్ట్ వల్ల ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో పాజిటివ్ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు పుట్ అప్ మై సెల్ఫ్ టోటలీ అవుట్ దేర్ అండ్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ టు మేక్ పీపుల్ లవ్ మీ. సో ఏజ్లో స్టార్ట్ చేశారు మీరు, స్పెషలీ యాక్టింగ్ కానీ ఏమైనా నేర్చుకున్నారా? వర్క్ షాప్స్ తీసుకున్నారా? యాడ్స్లో ఎలా ఎంటర్ అయ్యారు? ఐ థింక్ ఐఎమ్ చైల్డ్ యాక్టర్ అని చెప్పొచ్చు. అంటే బికాస్ ఐ స్టార్టెడ్ ఇన్ టెలివిజన్ యాడ్స్ కానీ కమర్షియల్స్. అంటే చిన్నప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ గివ్స్ యూ లిటిల్ అటెన్షన్ మనకు చాలా ఇష్టం ఉండదు కదా. సో ఐ స్టార్టెడ్ విత్ యాడ్స్ అండ్ ఆల్. అది చూస్తే ఓ పీపుల్ ఆర్ లవింగ్ మీ, ఐఎమ్ గెటింగ్ దట్ అటెన్షన్ అని ఎక్సైట్మెంట్ వచ్చింది. బట్ సినిమా జర్నీ అంత బ్యూటిఫుల్ ఉంటుంది అని ఐ డిడ్ నాట్ నో. సో అదే ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ ఐ వాజ్ టోటలీ లైక్ అమేజ్డ్ బై ది ఎక్స్పీరియన్స్. అప్పుడు డిసైడ్ అయ్యా వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐఎమ్ గోనా బీ ఇన్ ద ఫిల్మ్స్ ఓన్లీ అనమాట. యాడ్స్ అంటే ఐస్ క్రీమ్ యాడ్ చేశారు కదా, చాలా క్యూట్గా ఐస్ క్రీమ్ తింటూ ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మాకు. యాక్చువల్లీ దట్ యాడ్ వాజ్ అ తమిళ్ యాడ్ బట్ గాట్ డబ్డ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజెస్. సో నేను ఎక్కడైనా వెళ్తే పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఓ ఆ చిన్న పాప ఇప్పుడు పెరిగింది, నో యూఆర్ గ్రోయింగ్ అప్. యాక్చువల్లీ మై ఫేస్ వాజ్ వెరీ చబ్బీ అండ్ ఇట్ వాజ్ ఐ థింక్ 2 years బ్యాక్, 1.5 2 years బ్యాక్. సో ఆ యాడ్ వల్ల నాకు చాలా ఎక్స్పోజర్ వచ్చింది. పీపుల్ రియలీ అడ్మైర్డ్ దట్ యాడ్. ఇట్ గాట్ వెరీ పాపులర్. అంటే ఐ వాజ్ దేర్ ఇన్ దోస్ హోర్డింగ్స్ ఫర్ అ ఇయర్ ఆల్మోస్ట్. సో దానివల్ల ఐ థింక్ అది జరిగింది. ఐ వాజ్ వెరీ యంగ్ అనమాట. నౌ పీపుల్ ఆర్ లవింగ్ మీ అండ్ సేయింగ్ దట్ ఓ అది చాలా క్యూట్గా ఉంది అండ్ నౌ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఇస్ గుడ్. సో అప్పుడు చబ్బీగా ఉన్నారన్నారు. సో వెయిట్ లాస్ కోసం ఏం చేశారు? ఎందుకంటే యాక్టింగ్లోకి రాగానే అందరూ స్లిమ్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇదే తినాలి, ఇది తినొద్దు అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఫిట్నెస్ రొటీన్ లైక్? అదే ఐస్ క్రీమ్ వదిలేయాలి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్, షుగర్స్, ఎవ్రీథింగ్ ఐ కట్ డౌన్. ఎందుకంటే ఐ వాజ్ డెఫినెట్లీ గెటింగ్ చబ్బీ. ఆఫ్టర్ 20s ఏమవుతుందంటే యూ స్టార్ట్ గెటింగ్ మోర్ గెయినింగ్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు ఐ కట్ ద షుగర్ అండ్ ఐ ట్రై టు ఈట్ హెల్దీ. అప్పుడప్పుడు తింటాను కూడా. అంటే వెన్ ఐఎమ్ లిటిల్ వెరీ మచ్ ఇన్ యాంగ్జైటీ మోడ్, ఏదో సమ్ జరుగుతుంది లైక్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు, అప్పుడు ఐ ఈట్ స్వీట్ అండ్ ఐ ట్రై టు కామ్ మై సెల్ఫ్ డౌన్. బట్ ఐ ట్రై టు అవాయిడ్ షుగర్ మోర్. రీసెంట్లీ మేము చెన్నై సోర్సెస్ నుంచి తెలుసుకున్నాం మీరు కాంచనా 4లో కూడా ఉన్నారు. ఎక్కడి వరకు నిజం? It's true. I am a part of that beautiful big persona film and I think I multiple audition వచ్చి somehow I cracked it and I think చాలా blessedగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే I'm working with the master and he's such a talented human and he's such a great human being. ఆయనతో వర్క్ చేయటమే is another experience of life. సో ప్రతిరోజు సెట్కి వెళ్ళినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు లర్న్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ హిమ్. ఏదైనా వస్తే లెట్ ఇట్ కమ్ లాగా ఉన్నాను.
So just keeps coming, and I'm very lucky to be a part of that film. A part ekkadi varaku undi emundi ani I can't tell you now, but I think I'm blessed to be there on that set as an actor. సో మిమ్మల్ని డైరెక్ట్ సెలెక్ట్ చేశారా, ఏమైనా ఆడిషన్ చేశారా కాంచనా 4 కోసం? చాలా ఆడిషన్స్ వచ్చానండి. I think I met Master in Mumbai due to another audition for another project. He happened to come. అప్పుడు చూశాను నేను. ఓకే, ఏదైనా ఉంటే ఐ లెట్ యూ నో అని అంటారు కదా అందరూ. ఓకే సార్, ప్లీజ్ సార్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని అన్నాను. స్ట్రేట్లీ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, and any time in your life if you ever remember me and say that you come on my set and play this, I'll be very happy to play. ఎక్కువ సీన్స్ ఎవరితో ఉన్నాయి? I think everybody, because Kanchana 4 is the now title. Kanchana has always been about whole big cast and big frames and so many actors kabatti. This is also a multiple cast film. I'm very lucky to share screens with such names like Raghava Lawrence Master, Pooja Hegde, Nora Fateh, Kovai Sarla ma'am is there, Devdarshini Garu is there. I think to share the screen space with them itself is like a lesson to you. So నాకు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు అంటే వాట్ క్యారెక్టర్ ఐమ్ ప్లే. ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్, ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు నో ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కాబట్టి. కానీ షూటింగ్లో ఐఎమ్ షేరింగ్ స్పేస్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఇట్స్ రియలీ హెల్పింగ్ మీ అండ్ మేకింగ్ మీ ఐ థింక్ అ బెటర్ యాక్టర్. సో మీరు లారెన్స్ గారితో వర్క్ చేసేటప్పుడు అంటే మీ డాన్సింగ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారా? అడిగారు. ఐ గేవ్ డాన్స్ ఆడిషన్ ఆల్సో. ఐ థింక్ హీ ఆల్వేస్ వాంట్స్ టు సీ ఆల్ ద స్కిల్స్ ఇన్ యూ యాజ్ అన్ యాక్టర్. అంటే he's very perfectionist in the form of his craft. So whenever he casts somebody, he wants to know whether మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయా, మీరు ఏం చేయగలుగుతారు, ఎందుకంటే you never know what he wants from you on screen. So he tested all my skills అంటే ఓకే ఇక్కడ వరకు డాన్సింగ్ వచ్చా, ఓకే ఫైన్, ఇది మాట్లాడతావా, ఓకే ఫైన్. సో దాట్స్ హౌ ఐ గేవ్ హిమ్ డాన్స్ ఆడిషన్ ఆల్సో. సో పూజా హెగ్డే ఒక సీనియర్ యాక్ట్రెస్ అండ్ డెఫినెట్లీ తన పేరు బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఆల్ వుడ్స్లో చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం తను కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? ఐ థింక్ ఐ మస్ట్ టెల్ యూ షీ సచ్ అ స్వీట్ పర్సన్. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే జనరలీ when you be on a set, lead actors gani some things will be there kada, but she is very very like grounded, chala sweet ga, and I had some scenes with her, so she was very sweet and she actually helped me. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, యూ డూ దిస్, ఓకే ఐల్ కమ్ ఫ్రమ్ హియర్, అంటే ఎక్స్ప్రెషన్ వైస్, యా యూ హోల్డ్ మీ హియర్, డోంట్ వరీ యూ కెన్ హోల్డ్ మీ. సో అది ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ లెవెల్ ఇచ్చారు మీకు. కంఫర్ట్ లెవెల్ చాలా ఇచ్చారు, అండ్ దట్స్ హౌ ఇట్ రియలీ వర్క్డ్ out well. Coming to Noora Fateh, who doesn't love her? Yeah, tanto experience ela undi? I just recently I shot some stuff with her, and she's a very sweet person. She's very hardworking, as we all know. She's been working really hard, ante vere country nunchi vachi ikkada anta hard work chesi she gained some recognition. Is a very big deal. So she's highly talented and a very sweet person. So all seniors తో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి దగ్గర మీరు నేర్చుకునేది కంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. Absolutely. ఏముంది ఆ ఎక్స్పీరియన్స్? I think more than learning, if you ask me an experience, then I have experienced one thing, that whoever is successful in industry, ante andaru pani chesevaru, they are all successful and very much busy in their schedule. They are very disciplined and they are very particular about the work. Ante work kanna ekku em undadu, and aslu when they come on set they're totally there, forgetting everything. So that one experience I definitely going to carry forever, I hope that in my life. మీకు ఎవరైనా చెప్పారా మీరు కొంచెం కాజల్ అగర్వాల్ లాగా ఉంటారు, స్పెషల్లీ మీ ఐస్ అలా ఉన్నాయి, తన చెల్లి లాగా ఉంటారని చెప్పారా మీకు? చాలా మంది, I think since many years, since my childhood I've been listening this, and yesterday only somebody from the media group only, they told me, amma nu assalu absolute kajal laga unnavu ante I take it as a compliment, because she was pretty and she's still pretty. Did you ever meet her? Not happened to meet her till now, but I hope to see her one day, then I'll tell her the story. If people think that I'm your sister, please give me some blessings out of it. సో డెఫినెట్లీ కాజల్ కి మేము చెప్పాలనుకుంటున్నాం, కాజల్ మీ చెల్లి మీ లుక్ ఎలాగ ఇక్కడ ఉంది, సో మీరు కూడా కాజల్ లాగా ఆటోగ్రాఫ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. She's wonderful as an actor, so I think getting compared to somebody like that is not a problem. సో ఇప్పుడు మీ వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్, ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్సో. Oh my God, ఏం క్యారీ చేస్తారు మీరు అని చూద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు?
I don't know what I've kept also, we'll see. ఓకే షూర్. Yeah, so here it is. As you asked me all of a sudden, so I don't know ki దాంట్లో ఏమేమి ఉంది నాకు తెలియదు కానీ చూద్దాం. శానిటైజర్ పెట్టారా? యా, అంటే నాకు ఒక హ్యాబిట్ అంటే ఎక్కడైనా వెళ్తే ఐ జస్ట్ కీప్ శానిటైజింగ్ మై హ్యాండ్స్ లాగా. సో ఇది ఉంటే ఈజీ, అందుకని ఎలా ఉంది. సో దీని లోపల ఏముంది చూద్దామా? ఎస్ షూర్. ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎందుకంటే నాకు పెద్ద బ్యాగే కావాలి ఎప్పుడైనా నేను ట్రావెల్ చేసినప్పుడు. there will be multiple mess up on things. Oh god, I don't know how people are going to judge me in this. Okay, so these are multiple things in my bag. తెలియదు ఏమేమి ఉందో అని. సో ఇది చూద్దామా ఫస్ట్? ఇది దీంట్లో ఏముంది? Oh yeah, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయా? అయ్యో లేదు, this is my makeup pouch. I think wherever I go I carry this little makeup in this, so that ఎక్కడైనా touch up కావాలంటే you can just do the touch up and all these brushes and yeah, that girly thing. Yeah. అమ్మాయికి ఏమో అవసరం ఉంటే I'm sure మీ బ్యాగ్ లో కూడా ఉంటుంది. ఉన్నాయి 2-3 ఉన్నాయి. Simply, so this is like a makeup pouch. ఎక్కడైనా వెళ్తే I'll always carry this, so this is a must thing. Secondly, wallet, చాలా ఇంపార్టెంట్ థింగ్. Yes. దీనిలో మనీ ఉండదు కానీ వాలెట్ అయితే తప్పకుండా ఉంది. కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ ఉంటాయి, డబ్బులు ఉండదు, కార్డ్స్ ఉంటాయి ఫర్ షూర్. సో సెకండ్ థింగ్ ఇస్ వాలెట్, ప్రతి పర్సన్ కి అవసరం అండ. అండ్ థర్డ్ థింగ్, యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ స్వీట్ థింగ్. I was traveling in a flight recently, so the whole crew actually written this beautiful note for my film. వెరీ నైస్. ఇది చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ గా I kept it as a memory. I thought I'll put it. So this Very was nice. written very nicely with all the crew, so that I just kept it. Like okay, I'll take that. దాని తర్వాత ఫోన్స్. యాక్చువల్లీ జనరల్గా నేను 2 phones వాడాను, నాకు హ్యాబిట్ ఉండదు. అంటే 2 phones వాడడం ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. కానీ జనరలీ రీసెంట్లీ ఏమైందంటే ఐ లాస్ట్ మై ఐక్లౌడ్ పాస్వర్డ్. దానివల్ల అన్ని కాంటాక్ట్స్ పోయాయి, ఫోటోస్. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యా, ఓకే ఐ విల్ పుట్ 1 Android and 1 Apple పెడితే బాగుంటుంది. సో ఎక్కువగా మీ ఫోన్లో ఎవరికి ఎక్కువ రీడైల్ ఎక్కువ వెళ్తుంది? రీడైల్ హోమ్, ఎక్కువ కాల్ ఇంటికి చేస్తారా? అన్నకి అన్నకి హోల్ డే నేను కాల్ చేసి ఇది చేస్తున్నా అది చేస్తున్నా అది చెప్తూనే ఉన్నా. ఓకే. మోర్ దెన్ ఫ్రెండ్స్ హిమ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ పర్ఫ్యూమ్. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా పర్ఫ్యూమ్స్ అంటే మా ఇంటికి వెళ్తే యుల్ సీ లాడ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. అండ్ మై లగేజ్ బ్యాగ్ ఆల్సో ఎప్పుడైనా 2, 3, 4 ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. సో పర్ఫ్యూమ్ ఇస్ అ మస్ట్. ఐ థింక్ అమ్మాయికి రిలేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత దిస్ ఇస్ ఇన్ ఆయిల్ అబ్జార్బింగ్ షీట్, యాక్టర్ లాగా. సో మేకప్ ఏమైనా ఆయిల్ ఫేస్, ఇప్పుడు కూడా ఆయిల్ ఉందా? లేదు. ఓకే, సో ఆయిల్ అబ్జార్బింగ్ కి షీట్స్ క్యారీ చేస్తా. 1 మేకప్ మ్యాన్ సజెస్టెడ్ మీ. సో దిస్. తర్వాత మాయిశ్చరైజర్ అంటే డ్రై స్కిన్ వల్ల. ఆల్ దీస్ గర్లీ థింగ్స్. సన్ స్క్రీన్ లేదా? సన్ స్క్రీన్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు లేదు, జస్ట్ అప్లైడ్, సో ఐ కెప్ట్ ఇట్ దేర్. And then you have this very beautiful diary. Oh, I always carry this. ఇది నా మేనిఫెస్టేషన్ డైరీ. సో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే నాకు ఏమైనా థాట్స్ వస్తే ఐ రైట్ ఆన్ దిస్. అండ్ ఇది నా లక్కీ పెన్. వాట్ ఎవర్ ఐ సైన్ విత్ దిస్ పెన్. వెరీ సో నైస్. దీనికి ఓపెన్ చేయను, నేను అదే అడుగుదాం అనుకున్నా. సో దిస్ ఇస్ మై సీక్రెట్ మేనిఫెస్టేషన్. అండ్ ట్రస్ట్ మీ, ఏదైనా రాస్తే by God grace It's happening. It is happening. Good. So yeah, this is a must thing I always carry. Then there are the little things like charger, and you have like another sanitizer. Okay. And then you have like lip balm, you have AirPods. I get headache a lot. నాకు ఎప్పుడైనా ఫుల్ డే వర్క్ చేసిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు బాగా ఐఎమ్ వెరీ ఓవర్ థింకర్. సో హెడ్ పంచ్ చేస్తూనే ఉంటుంది. టు కామ్ ఇట్ డౌన్ ఐ క్యారీ దిస్ లిటిల్ బామ్ విత్ మీ. అంటే ఇది చిన్నపిల్లలు అలా చేయరు కానీ దిస్ ఇస్ లైక్ మై మమ్మా థింగ్. మదర్స్ చేస్తారు కానీ నా బ్యాగ్లో కూడా ఉంటుంది. యా, సో దిస్ థింగ్ ఇస్ దే. దెన్ యూ హ్యావ్ దిస్ ఫేస్ మిస్ట్. whenever you want to like feel fresh. ఎప్పుడైనా టైర్డ్ గా ఉంటే I'll just immediately spray it like that and fresh అవుతా. So yeah, ఇది this is like for now. సో దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు చాలా క్రీమ్స్ చూపించారు, ఫేస్ మిస్ట్ కూడా చూపించారు. సో వాట్ ఆర్ యువర్ బ్యూటీ సీక్రెట్స్ యూ వాంట్ టు షేర్ విత్ us? I think I try to eat good and sleep well. More than products kanna, I think if you eat well and if you sleep well,
మీ స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. జనరలీ ఫర్ అన్ యాక్టర్ చాలా డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ద స్కెడ్యూల్ ట్రావెలింగ్ కానీ. నాకు స్లీప్ లేకపోతే ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ ట్రై టు స్లీప్ అట్లీస్ట్ 7 hours a day. ఏదైనా ఉంటే నైట్ ఐ హ్యావ్ టు స్లీప్. సో ఆ స్లీప్ వల్ల ద స్కిన్ మేనేజెస్. దాని తర్వాత ఇప్పుడున్న వీ హ్యావ్ సో మచ్, ఇట్స్ అ నెవర్ ఎండింగ్ స్కిన్ కేర్. అంటే అసలు యూ నో మ్యాటర్ హౌ మెనీ ప్రొడక్ట్స్ యూ బై అండ్ హౌ మెనీ థింగ్స్ యూ డూ, మీ డబ్బులు అయితే పోతూనే ఉంటాయి. బట్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ స్లీప్ అనమాట. ఓకే, సో బాంబే నుంచి ఇక్కడికి వచ్చారు. సో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మీరు మాతో షేర్ చేశారు. సో స్పెషలీ యాక్టింగ్లోకి డిఫరెంట్ సిటీస్ నుంచి అమ్మాయిలు వస్తారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళతో? I think ప్రతి అమ్మాయికి like for my age and whoever is aspiring for different culture, for different language, for different, especially to the actors because నేను actorsకి connect అవుతాను కానీ. So this industry is very welcoming. I think South industry is very welcoming and very encouraging towards every kotta ammai. And okkate thing endante, whenever you decide to come to a different city, different culture, different language, ardham chesukovali. Ante you cannot expect them to be like you and you cannot say ki no akkade ala untadi ikkada ela enduku undi, because every city, every people has their different cultures kabatti try to understand and try to get evolved and be involved and like that things about them. So adi ఆ తర్వాత I think for every actor this industry is very encouraging. అందుకే నేను కూడా మీ ముందుకు ఎలా ఉన్నాను, లేకపోతే that's not possible. It was really nice talking to you and you shared a lot of things. I wish you all the best for Kanchana 4. We will meet soon. Yeah, and thank you so much for you too for coming here and taking all your time here. Yeah, thanks a lot. So చూసారు కదా, that was మీరా రాజ్. తను ఏమంటుందంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు బాంబే నుంచి రావచ్చు, చెన్నై నుంచి రావచ్చు, ఏ సిటీ నుంచి అయినా రావచ్చు. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం చాలా వెల్కమింగ్గా ఉంది. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.